హాయ్ ఫ్రెండ్స్, మనం పాతకాలంలో ఎద్దుల బండి చూస్తుంటే చెక్క గోల్డ్ టైర్లు ఇవి. ఆ బండి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు గుని చేతులు పట్టకుండా తుప్పు పట్టకుండా ఎంత బాగుందో. మనం చేసే గ్రామం నీడు మామిడి. ఎంత ప్రకృతి ఎంత బాగుందో చూడండి. పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో చూడండి. అక్కడ కూర్చున్న వాళ్ళు మా వర్కర్స్ అందరూ. వీళ్ళంతా అక్కడ రైతు మేత వేస్తున్నాడు ఆవులకి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా మన వర్కర్స్ అంతా. ఇక్కడంతా మన వర్కర్స్. ఇవంతా పంట పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. విలేజ్లోనే బాగుండేది చూసేకి టౌన్లో కన్నా. నాకైతే విలేజ్లో చాలా ఇష్టం టౌన్లో కన్నా. ఇది మనం చేసే వరకు ఎలా ఉందో చూడండి. ఇది పైన పెంట్ హౌస్లో పార్కింగ్. ఇది ఫస్ట్ ఫ్లోరే ఉండేది హౌస్. ఎలా ఉందో చూడండి. ఈ స్టెప్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. మళ్ళీ సైడ్ బాగా డైలీ ఇంకా పని అయితే ఉంది. మనమైతే అప్పుడప్పుడు కవర్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది, తిన్నాము. కొద్దిగా వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతున్నారని కెమెరా కింద తిప్పుకున్నాం. మీకు కుంపట్లు లేకపోతే ఇలా సంచుల్లో పోసుకొని మట్టి చెట్లు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు డిస్టర్బెంట్ అవుతున్నారని కెమెరా కట్ట పెట్టినారు చెయ్యి. అన్నం తినేటప్పుడు లంచ్ టైం అయింది అందుకే. చూడండి విలేజ్ ఎలా ఉందో. అక్కడంతా కొండ చూడ ఎంత బాగుందో. ఆయనే ఓనరు. చిన్న చూడు శివ దిగి తినొచ్చి. మనం వెల్వేషన్ వేసినాము పొద్దున్న మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 9:30 వరకు. ఇప్పుడు ఇది ఇంకా పెండింగ్ ఉంది వర్క్. పెండింగ్ వర్క్ అయితే అయిపోతుంది. బార్డరు, ఇది డైనింగ్ హాలు, ఇది బెడ్రూము, ఇది డైనింగ్ హాలు, టీవీ, దేవుని రూము, కిచెను చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా పెండింగ్ వర్క్ అయితే ఉంది. లాస్ట్ కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుందో చూసి చెప్పండి మీరు. ఇక్కడ వాల్స్ అయితే మధ్యాహ్నానికి వేసేసినాం 1 గంటకి. ఇంకా పెండింగ్ అయితే ఉంది, చేయాలి ఆ వర్క్. ఇక్కడ చూడండి ఒక బావి ఉంది ఇంటి పక్కలోనే. ఇది దావాలి ఇంటికి వచ్చేది. ఇక్కడ బావి ఉంది చూడండి, అది బావి. ఇంటి పక్క శేఖర్ అయితే ఇప్పుడు భోజనం చేసుకుని వచ్చి కూర్చున్నాడు. శివ పనుకున్నాడు. నాకైతే ఇంక ఇదే పనే కదా ఫ్రెండ్స్, వీడియోలు తీసుకుంటూ ఉండేదే కాబట్టి నేనైతే కూర్చోను, ఏం చేయను. ఇదంతా మడి చూసొద్దాం పండి ఎలా ఉందో. ఎంత మా తాతలదే ఇది మడి, 10 ఎకరాలు. అప్పట్లో ఉన్నది మాకి అమ్మేసినాం మేమంతా. చూడండి ఎంత బాగుందో విలేజ్. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఇది విలేజ్. శివాకైతే హాయ్ చెప్పమంటున్నా. హాయ్ చెప్తున్నాడు శివ. అగో హాయ్ చెప్పినాడు చూడు శివ. అంతే ఫ్రెండ్స్, లంచ్ చేసినాం, భోజనం చేసినాం, పోతున్నాం ఇప్పుడు. మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి ఎక్కాలి కదా. ఇంకా 2 గంటలైంది, స్టార్ట్ చేసినాము. ఇంకా ఇక్కడైతే వెల్కమ్ బొమ్మ అయితే వేసినాం చూడండి ఎంత బాగుందో. సెకండ్ డే అయితే మనం ఇంకా వర్క్ వెల్యువేషన్ కంప్లీట్ అయిపోయింది ఆ రోజు ఈవినింగ్ అంతా. ఈరోజు మార్నింగ్ వచ్చి తీస్తున్నాం చూడండి ఎలా ఉందో. టోటల్ కంప్లీట్ అయిపోయింది వర్క్. మీకు నచ్చిందా వెల్యువేషన్ అనుకుంటున్నా. ఇది ఫ్రంట్ లోపల పోదాం పండే. ఇప్పుడు ఇంకా ఇది పెండింగ్ అయితే ఉంది వర్క్. బాత్రూమ్ వర్క్ జరుగుతుంది. బెడ్రూమ్లో ఏమన్నా ఉందేమో అని చెక్ చేస్తాను అయితే ఈరోజు. ఉందా బార్డు బ్యాలెన్స్ ఉంటే వేసేసినాము. ఇక్కడ శేఖరంగా ఉండే వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాడు. క్లీనింగ్ అంతా చేస్తున్నాడు శేఖర. స్టెప్స్కి సైడ్ బార్డు వేసింటే చేస్తాను. ఇది ఆ విలేజ్లో ఒక ఏరియా చూడండి ఎలా ఉందో. ఆ పక్కనంత ప్రదేశం ఎంత బాగుంది. నాకైతే నచ్చింది ఆ విలేజ్. ఆయన మన వర్కరే చూడండి, మనకు పనికి వచ్చినాడు ఆయన. ఇదే మనం పని చేసే ఇంట్లో. అవుట్ సైడ్ ఇటు సైడ్ 2 పక్కల తీస్తాను ఎట్లుందా అని. బొమ్మ చూడండి ఎలా ఉందో, ఒక్కసారి చూడండి. స్టెప్స్ అయితే లాస్ట్కి సైడ్ బార్డ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పైకి పోయి చూద్దాం పడండి ఎలా ఉన్నాయి చూడండి స్టెప్స్ అన్నీ.
అవి డబల్ చార్జ్ రైజర్లు, ఇవి 1/1 టైల్స్. ఇవైతే వేస్టేజ్ కావు ఈ టైల్స్ అయితే. మీకు కొని నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎలా ఉందో పార్కింగ్ అంతా. చూడండి పార్కింగ్ అంతా ఎలా ఉందో. లాస్ట్ ఫైనల్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది. వైట్ సిమెంట్ అంతా అయిపోయింది. ఇవి 2/4 టైల్స్ బార్డర్ వేసినాం మనమే కట్ చేసుకుని మిషన్లో. ఇది పూజా రూమ్, నరసింహస్వామి వినాయకుడు. ఇక్కడ వాల్ టైల్స్ వాటర్ పట్టుకుని ఫినిషింగ్ అయిపోయింది. చూడండి హాఫ్ రౌండ్ కొట్టినాము. చూడండి బార్డ్ ఎలా ఉందో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. బార్డ్ డబల్ బార్డ్ అది, ఇది సింగిల్ బార్డ్. ఇక్కడ డబల్ బార్డే వేసినాం వాకిల్లో, ఇక్కడ డబల్ బార్డే. ఇప్పుడైతే భోజనం టైము. శేఖర సిగ్గుపడుతున్నాడు తీయద్దని, అయినా మన వీడియో కాబట్టి అంతా చూపించాల మీకు. ఇక్కడైతే చెట్లు అన్నీ బాగున్నాయి, పచ్చదనం బాగుంది. ఊరు విలేజ్లో అయితే నాకైతే బాగా నచ్చింది. ఇన్ని పల్లెలు చేసినా కానీ ఈ పల్లె బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. చుట్టూ చెట్లే, ఎంత బాగున్నాయి చూడండి చెట్లు. ఇంటింటికి చెట్లు ఉన్నాయి, ఎంత బాగున్నాయో చెట్లు. వర్క్ చేస్తున్నాం కదా, సామాన్లు అన్నీ బయట వేసేసినారు వాళ్ళు. అంతే మామూలు, ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఇంట్లో ఉన్నారంటే అన్నీ ఇబ్బంది వాళ్ళకు కొని. చూడండి సైడ్ బార్డ్ అంతా అయిపోయింది. లాస్ట్కి ఎలా ఉందో. ఈ హాల్ అవుట్ పెండింగ్ ఉంది.